సార్ నమస్కారం సార్, మీ పేరు? నరసింహారావు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలు చంపేస్తున్నారని చెప్పి ఈ వినుకొండ హత్య ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని అసెంబ్లీలో ధర్నా చేయడం, ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తాడు, కానీ అసెంబ్లీకి రావట్లేదు ఎందుకంటారు? ఇంకా పారిపోయాడు, ఇంకా రాడయా, రాడు. జగన్ అనే మాట ఇంకా లేదు, పారిపోయాడు, ఇంకా రాడు. ఇంకదే ఆ 11 సీట్లు రావడమే ఆయన గొప్ప. మరి అదేంటంటే మళ్ళీ కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి, 29లో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని చెప్తున్నాడు కదా ఆయన. ఇంకా జనం లేదు, ఇంకా రాడు. ఇప్పుడు జనం వద్దనే పంపించారు అంటారా? వద్దనే పంపించింది. ఇప్పుడు చూసుకుంటే 50 రోజుల్లో పరిపాలన అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఎక్కడ పెడితే అక్కడ హత్యలు నేరాలు జరుగుతున్నాయి అనిపిస్తుంది అని చెప్తున్నాడు అండి. మరి మీకేమనిపిస్తుంది? నిజమేనంటారా? జరిగిందని రాష్ట్రపతి పాలన మాట్లాడు, చేత కానప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టుకోవాలంటాడు. చంద్రబాబుకు అవసరంలా, ఆయన పరిపాలన ఆయనకి తెలుసు. ఓకే, ఇప్పుడు ఏం చెబితే ఆయన నేర్చుకున్నాడా ఏంది? గత 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించిందండి? 50 రోజుల పరిపాలన ఎలా అనిపించిందండి మీకు? 100 రెట్లు బెటరయ్యా చంద్రబాబు గారు. గత 5 ఏళ్లలో మరి ఆయన పరిపాలన ఆయన రామరాజ్యంలో చేశానని చెప్తున్నాడండి. వద్దనుకొని ఏదో పంపించింది ఇంటికి, మళ్ళీ ఎందుకు చెప్తారా ఆయన్ని? వద్దనుకొని పంపించారు. ఓకే, మరి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్తారని అడిగితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను అని చెప్పి హైకోర్టులో కేసు వేసారు. ప్రతిపక్ష హోదా అడిగి మరి జనం వేయలేదు, ఎందుకు వస్తాడు? జనం వద్దనుకున్నారు, వద్దనుకొని వేయలే, అందుకని ఇంకా రాడు. అక్కడే ఇంటికాడ రెస్ట్ తీసుకోవటమే, రెస్ట్ తీసుకొని ఇట్టాడు ఏదో మాట్లాడుకుంటా ఉంటమే. మరి 5 ఏళ్ళు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటంటారు? ఏం లేదు, ఇంటికాడ రెస్ట్ అయ్యా, రెస్ట్ అండి. రెస్ట్. మరి జైలుకి వెళ్ళే అవకాశం ఏముందంటారా? అంటే గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా కొత్త కేసులు వస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. 99 పాళ్ళు జైలుకి వెళ్తాడు. 99 ఇంకా 1% ఏదన్నా దేవుడు కనుకరిస్తే ఉంటమే ఇంటికాడ, లేకపోతే ఇంకా జైల్లో ఉంటమే ఆయన. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నారండి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటే గెలిచినప్పుడు ఇంత వన్ సైడ్ ఎవరు గెలలేదని ఆయనే చెప్పాడు. 151 స్థానాలు నేను వన్ సైడ్ గెలిచాను, నాకన్నా గొప్ప మనిషి ఎవరు లేరని ఆయనే చెప్పాడు. ఈ రోజు ఓడిపోయిన దాంట్లో కూడా అంతే దారుణంగా ఓడిపోయారు. కానీ ఆ ఓటమి కారణం ఏమంటారు? జనానికి రోత పుట్టింది, ఇసుకు పుట్టి వేయకుండా ఉండాలి. అంటే ఆయన చేసే పని మంచి పనులు అయితే వచ్చేవాడుగా, మంచి పనులు కాకపోతే ఆగిపోయాడు, ఇంటికాడ ఉంటమే. ఇప్పుడు అందులో మీకు ఇబ్బంది అయిన పనులు ఏ పనుల వల్ల ఆయన ఓడిపోయాడు అనుకుంటారండి? నా పని అంటే ఏదైనా ఆయన చేసే పనులు బట్టి వస్తాడు. అంటే ప్రతి పని తప్పేనంటారు. ఇంకా ఇంటికాడ ఉంటమే, లేకపోతే జైల్లో ఉంటాం, అది ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఇంకైతే సీఎం అయ్యే అవకాశాలు లేవంటారా? నీకు ఏమనిపిస్తుంది? అంటే ఆయన అవకాశం ఉంటే జనం వల్ల ఆయన కొన్ని ఓట్లన్నా వేసేవాళ్ళు, వేయలేదంటే ఇంటికాడ ఉండమని రెస్ట్. పైగా ఆయన గెలిచి ఇప్పుడు ఆయన ఓడిపోయారు కదండి, కూటమి ఇంత మంచి మెజారిటీతో గెలిచింది కదా, ఆయన ఏమన్నారంటే ట్యాంపరింగ్, ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచేశారు, దొంగ మోసం చేశారు అని అంటారు. మీరేమనుకుంటారు, నిజంగా జరిగింది అనుకుంటారా? చేతగాని మాటలు ఎన్నెన్నో చెబుతారయ్యా, ఉపయోగం ఉంది చేత అయ్యే మాటలనేవి. ఓకే, జనం వద్దు బాబు ఇంటికాడ ఉంటారా నాయన, నీ పరిపాలన ఇంతవరకు చాలే, జనాన్ని చాలా మేలు చేసావు అని రెస్ట్ ఇచ్చారు. అది పరిస్థితి. ఫైనల్ గా అయితే ఇంకా ఇంటికాడ ఉండిపోవడం, ఇంటికాడ ఉంటా, ఇంటికాడ లేకపోతే జైల్లో ఉంటాం. అది రెండే ఆయనకి, రెండే ఉన్నాయన్న. మూడోది ఏమి ఉండదు. థ్యాంక్ యూ సార్.